అందరికీ నమస్తే అండి. 5 నెలల కిందట అంటే 2024 నవంబర్ నెలాఖరున ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారేమో కాకినాడ పోర్టుకు వెళ్ళి సీజ్ ద షిప్ అన్నారు. ఎందుకంటే అందులో రేషన్ బియ్యం అక్రమంగా విదేశాలకు తరలిపోతున్నాయి కాబట్టి సో ఆ రేషన్ బియ్యం అక్రమ తరలింపు ఆపడానికి ఆయన ఒక పెద్ద యుద్ధమే చేశారు. సో దాంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎనలేని క్రేజ్ వచ్చేసింది. అమ్మయ్య ఇంకా కూటమి ప్రభుత్వం రేషన్ బియ్యం అక్రమ తరలింపును అడ్డుకుంటుంది అని అందరూ భ్రమపడ్డారు, మభ్యపడ్డారు. కానీ నేను అప్పుడే చెప్పాను, రేషన్ బియ్యం అక్రమాలను ఆపాలంటే ఎండింగ్ పాయింట్కి వెళ్ళడం కాదు, స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళాలి అని చెప్పాను. సో ఇప్పుడు అదే జరుగుతోంది. కేవలం అక్కడ ఏదో పోర్టును కంట్రోల్లోకి తీసుకోవడానికో, పోర్టులో జరిగిన గత ప్రభుత్వ అక్రమాలను బయటకు తీసుకురావడానికో, లేదా అక్కడ వాళ్ళ దగ్గర నుంచి కొంత సంథింగ్ ఏదో ఎక్స్పెక్ట్ చేసో ఈ కూటమి ప్రభుత్వం ఆడిన నాటకమేమో అదే అనిపించింది. గ్రౌండ్ లెవెల్లో మాత్రం రేషన్ బియ్యంలో అక్రమాలు ఆగట్లేదు. ఎక్కడ ఏ కోసైనా ఏ స్థాయిలోనూ ఆగడం లేదు. కొంతమంది ఎమ్మెల్యేలు నెలకు 30 లక్షలు తీసుకుంటున్నారు, కొంతమంది ఎమ్మెల్యేలు నెలకు 50 లక్షలు తీసుకుంటున్నారు, కొంతమంది ఎమ్మెల్యేలు మాకు వద్దు బాబు ఈ పాపం డబ్బు అని కొంతమంది అంటున్నారు. కానీ జరగాల్సినవి జరిగిపోతున్నాయి. ఒక ఫక్తు లైవ్ ఉదాహరణ ఒకటి వీడియోలో చెప్తా. విజయవాడ నగరంలో రాష్ట్ర నడిబొడ్డున విజయవాడ నగరంలో రాజధానిలో జరిగిన ఒక ఉదాహరణ. మొన్న శనివారం అంటే 3 రోజుల కిందట నైట్ 11 గంటల ప్రాంతంలో ఏపీ 39 UD 8702 అనే వాహనంలో రేషన్ బియ్యం అక్రమంగా వెళ్తుంటే పోలీసులు దాన్ని గుర్తించి ఆపి దాన్ని చెక్ చేస్తే రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించారు. ఆ వెహికల్ని పటమట పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ కృష్ణలంక ఉంటుంది కదా, పటమట పోలీస్ స్టేషన్కి తరలించారు. సో అప్పుడు వాళ్ళకి ఒక జనసేన పార్టీ లీడర్ నుంచి ఫోన్ వచ్చింది. ఆ వెహికల్ సుబ్బారావు అనే వ్యక్తిది, అతను జనసేన పార్టీ కార్యకర్త, సో అతన్ని విడిచిపెట్టండి అని ఫోన్ వచ్చింది. దానికి పోలీసులేమో ఆలోచిస్తున్నారు ఏం చేయాలని. సరే నైట్ 11 అయింది కదా, ఈ టైంలో ఎందుకులే, మార్నింగ్ రేపు పొద్దున డెసిషన్ తీసుకుంటాంలే అని చెప్పారు. కానీ ఈలోగా అక్కడ ఉన్న మీడియా వాళ్ళు కొంతమంది ఏం చేశారంటే ఉన్నతాధికారులకు ఫోన్ చేశారు. 112కి ఫోన్ చేసి ఉన్నతాధికారులకు విషయం చెప్పేశారు. ఇట్లా పోలీస్ స్టేషన్లో వెహికల్ ఉంది, వాళ్ళు రాజకీయ ఒత్తిళ్లకు లొంగి వదిలేసే అవకాశం ఉంది, మీరు వచ్చి కేసు కడతారా లేదా అని ఇన్ఫర్మేషన్ ఇచ్చేసరికి ఉన్నతాధికారులు వచ్చి మొత్తం ఆ వెహికల్ను కంట్రోల్లోకి తీసుకొని అందులో 50 బస్తాలు ఉన్నట్టుగా గుర్తించారు. 50 బస్తాలు రేషన్ బియ్యం ఉన్నట్టుగా గుర్తించారు. సో దాని వెనక ఏం జరిగిందంటే మొత్తం జనసేన టీడీపీ కలిపి ఈ మాఫియాలో భాగస్వాములుగా ఉన్నట్టు తెలిసింది. సో మొత్తం ఈ మాఫియా నెట్వర్క్ మొత్తం ఛేదిస్తే మనకు తెలిసింది ఏంటంటే కృష్ణలంక ప్రాంతానికి చెందిన ఒక దుర్గాప్రసాద్ అనే వ్యక్తి, అలాగే రాణిగారి తోట ప్రాంతానికి చెందిన సుబ్బారావు అనే వ్యక్తి అండ్ గురుమూర్తి, రూపేష్, వీళ్ళందరూ కూడా కేవలం వాళ్ళ ఏరియాల్లో ఒక 4 ఏరియాల్లో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కరు బాధ్యత తీసుకుంటూ రేషన్ బియ్యాన్ని డిపోల నుంచి తీసుకుంటారు. కేజీకి 8 రూపాయల నుంచి 10 రూపాయలు చొప్పున డిపో వాళ్ళకి ఇచ్చి వీళ్ళు రేషన్ బియ్యం తీసుకుంటారు. వీళ్ళకి యాక్చువల్లీ వీళ్ళందరికీ కూడా హెడ్ కోఆర్డినేట్ చేసేది రంగారావు అనే వ్యక్తి, వీళ్ళకి హెడ్ అనమాట. సో ఆయన వీళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసి ఒక రైస్ మిల్లుకి పంపిస్తాడు, ఉయ్యూరులోని రైస్ మిల్లుకి పంపిస్తాడు. ప్రతి నెల జరిగే తంతు ఇది. మొన్న మాత్రమే దొరికిపోయారు. సో ఉయ్యూరులోని రైస్ మిల్లుకి 23 రూపాయల నుంచి 25 రూపాయలకు పంపిస్తారు. అంటే ఇక్కడ కేజీ మీద వీళ్ళకి ఈజీగా 15 రూపాయలు మిగులుతుంది. ఒక్కొక్క కేజీ మీద 15 రూపాయలు అంటే నెలకి వీళ్ళు ఎన్ని కేజీలు తరలిస్తారు, ఎన్ని 15లు చూసుకోండి. ఆ 15లు వీళ్ళందరూ కూడా పంచుకోగా లోకల్లో చాలామందికి మామూలు రూపంలో ఇస్తారు, అందరూ పంచుకుంటారనమాట. సో అక్కడికి రైస్ మిల్లుకి వెళ్ళిన తర్వాత ఆ రైస్ మిల్ దగ్గర అక్కడ ఎమ్మెల్యే గారి ప్రధాన అనుచరుడు, ఉయ్యూరు ఏ కాన్స్టిట్యున్సీ వస్తుందో తెలుసు కదా, అక్కడ ఎమ్మెల్యే గారి ప్రధాన అనుచరుడు ఒక ఆయన ఆ రైస్ మిల్లులో దాన్ని పాలిషింగ్ చేసి సన్నబియ్యంగా మార్చి ఎక్స్పోర్టర్స్కి పంపిస్తాడు. తీరా అక్కడికి వెళ్ళేసరికి అది 45 రూపాయలు ఎంతో అవుద్ది. వాళ్ళు ఎక్స్పోర్టర్స్ ఏమో విదేశాలకు పంపిస్తారు. 73 రూపాయల నుంచి 78 రూపాయల వరకు విదేశాల్లో అమ్ముతారు. చూసారా, అంతిమంగా డిపోకి ఇచ్చేదేమో 8 రూపాయల నుంచి 10 రూపాయలు, డిపో దగ్గర లబ్ధిదారుడికి ఇచ్చేది వాళ్ళు కొనేది. రైస్ మిల్లుకి వచ్చేసరికి 23 నుంచి 25 రూపాయలు, ఎక్స్పోర్టర్కి వెళ్ళేసరికి 45 రూపాయలు, అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళేసరికి 70 రూపాయలు. దాని మీద ఒక్కొక్క కేజీ బియ్యం మీద ప్రభుత్వం ఖర్చు పెట్టేది 43 రూపాయలు 50 పైసలు. కానీ లబ్ధిదారుడికి ఇచ్చేది రూపాయి 2 రూపాయలకు మాత్రమే. లబ్ధిదారుడు అమ్ముకునేది ఇలా. ఇందులో
నిజానికి ఇదంతా కూడా విజయవాడ తూర్పు కాన్స్టిట్యున్సీ అండ్ పెనమలూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వ్యవహారం. విజయవాడ తూర్పు కాన్స్టిట్యున్సీలోకే ఈ రాణిగారి తోట, కృష్ణలంక, పటమంట ఈ ఏరియాలన్నీ వస్తాయి. కానీ విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గారికి దీనికి సంబంధం లేదు. ఆయన ఇటువంటి రేషన్ బియ్యం వ్యవహారాల్లో ఆయన పట్టించుకోడు. ఆయనకు తెలిసినా సరే దీన్ని ఎంకరేజ్ చేయట్లేదు కూడా. లోకల్లో ఆ ఫీడ్బ్యాక్ ఉంది, నేను ఖచ్చితంగా చెప్పగలను. సో పక్క నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మాత్రం ఆయన ఇమీడియట్గా ఈ వెహికల్ పట్టుకున్న వెంటనే పోలీసులకు ఫోన్లు వెళ్ళిపోతాయి ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి, దాన్ని వదిలేయమని. సో మరి ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉందన్నమాట ఆ ప్రాంతంలో. సో ఇది జరిగినప్పుడు, మొన్న శనివారం నైట్ ఇది జరిగినప్పుడు ఇమీడియట్గా ఫోన్లు వెళ్ళినప్పటికీ ఉన్నతాధికారులకు సమాచారం వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళు వదలలేకపోయారు. అదే ఉన్నతాధికారులకు సమాచారం వెళ్ళలేదనుకోండి, వదిలేసేవాళ్ళు. పోలీసులకు కూడా తప్పదు కదా. సో ఇలా పక్క నియోజకవర్గానికి కూడా ఒక ఎమ్మెల్యే గారు పాకేశారు. ఇట్లా ఆ గ్రౌండ్ లెవెల్లో కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ఎమ్మెల్యే గారి ప్రధాన అనుచరుడు నడిపిస్తున్న తతంగం ఇదంతా. సో ఎమ్మెల్యే గారికి తెలిసి జరుగుతుందంటారా, తెలియక జరుగుతుందంటారా? సో కొంతమందికి అయితే తెలియకుండా జరుగుతుంది, కానీ కొంతమంది మాత్రం నెల నెల ఇంతని తీసుకొని జరిపిస్తున్నారు. అందులో పెనమలూరు కాన్స్టిట్యున్సీలో మనకి ఇదే కాదు, చాలా రకాల ఆరోపణలు అవి వస్తున్నాయి. అవన్నీ మళ్ళీ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మళ్ళీ చెప్దాంలో. కానీ సో ఓవరాల్గా ఒక ఉదాహరణ, రేషన్ మాఫియా ఏ విధంగా ఉంది అనడానికి ఇది ఒక లైవ్ ఫక్తు ఉదాహరణ అనమాట. దీనిలో ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు. ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీల కార్యకర్తలు దీన్ని సొమ్ము చేసుకుంటారు. ఇదే వ్యాపార సాధనం వాళ్ళకి. దీనిలో అందరూ తింటారు. అంటారు చూడండి, తలా పాపం తిలా పిడికడని. సో దీనిలో ప్రతి ఒక్కళ్ళు కూడా తిలా పాపం తలా పిడికడు అంటారు కదా. సో ప్రతి ఒక్కళ్ళు కూడా భాగస్వాములే. వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ వాటాలు ఉంటాయి. తరలించేవాడు ఒకడు, వాడికి నిఘాగా ఉండి సేకరించేవాడు ఒకడు, తరలించేవాడు ఒకడు, వాడికి వెనకుండి సపోర్ట్ చేసి వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసేవాడు ఒకడు, పెద్ద తలకాయ ఒకడు, అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేసేవాడు ఒకడు, రైస్ మిల్లర్ ఒకడు, ఎక్స్పోర్టర్ ఒకడు. ఇలా మొత్తం ఈ వ్యవస్థ అంతా ఉంటుంది. ఇది కేవలం నేను ఒక ప్రాంతానికి సంబంధించిన మాఫియానే ఉదాహరణగా చెప్పాను. రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రతి నియోజకవర్గంలో ఇటువంటి మాఫియాలు ఉంటాయి. ప్రతి నియోజకవర్గంలో ఇటువంటి చైన్ సిస్టమ్ ఉంటుంది. మరి ఇది కదా పవన్ కళ్యాణ్ గారు కంట్రోల్ చేయాలి. ఇది కదా చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ చేయాలి. ఎక్కడో తరలిస్తున్న షిప్ దగ్గరికి వెళ్ళిపోయి సీజ్ ద షిప్ అంటే సీజ్ చేసేస్తారా? సీజ్ చేస్తారేమో, కానీ రేషన్ బియ్యం అక్రమ తరలింపు ఆగదు. అది ఆపలేరు. సో ఇది ప్రభుత్వానికి కూడా రేషన్ బియ్యం అక్రమ తరలింపు ఆపే ఉద్దేశం లేదు. కేవలం ఆ పోర్టును రాజకీయంగా కంట్రోల్లోకి తెచ్చుకునే ఉద్దేశం మాత్రం ఉంది అంతే. ఎందుకంటే రేషన్ బియ్యం అక్రమ తరలింపుని ఆపలేరు, ఆపట్లేదు కూడా. అది ఆపలేరు కాబట్టే ఎవరండి రేషన్ బియ్యం తినేది ఈ రోజుల్లో? దీన్ని ఆపాలి అంటే ఒకటే మార్గం, తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నట్టు ఈ మధ్య వాళ్ళు స్టార్ట్ చేసినట్టు సన్న బియ్యం ఇవ్వాలి. ఎలాగా 43 రూపాయలు ఖర్చు పెడుతున్నారు కేజీకి, ఇంకొక 5 రూపాయలు ఖర్చు పెడితే సన్న బియ్యం వస్తాయిగా. అవి ఇవ్వచ్చుగా ప్రజలకి, ఇవ్వట్లేదు. ఇస్తే రేషన్ బియ్యం ఈ రేషన్ అక్రమాలు ఆగిపోతాయి. రేషన్ అక్రమాలు ఆగిపోతే వీళ్ళ నాయకులకు పూట గడవదు. వీళ్ళ నాయకులకు డబ్బులు అక్రమ సంపాదన ఆగిపోద్ది. వీళ్ళ నాయకులకు అక్రమ సంపాదన ఆగిపోతే వీళ్ళ మామూలు ఆగిపోతాయి, పై స్థాయిలో మామూలు ఆగిపోతాయి. సో ఇంత చైన్ సిస్టమ్ అనమాట ఇది. మీరు అర్థం చేసుకోండి. చాలా ప్రాక్టికల్గా పచ్చిగా చెప్తున్నా. మేబీ నాకు రిస్కే, నేను ఇలా పచ్చిగా చెప్పడం వల్ల నాకు రిస్కే, కానీ అర్థం చేసుకుంటారని, అర్థం కావడానికి చెప్తున్నా. ప్రభుత్వాల ఇంటెన్షన్ ఎలా ఉంటుంది, పాలకుల ఇంటెన్షన్ ఎలా ఉంటుందని అర్థం చేసుకుంటారని చెప్తున్నా. సో ఏ ఒక్కడికో అవినీతిని అంతం చేసేయాలి, అక్రమాలు నిరాధించేయాలి, మేము దానికి వ్యతిరేకం దీనికి వ్యతిరేకమని మైకులు ఎదురుగా పెట్టుకొని ప్రగల్భాలు వేరు, చెప్పే మాటలు వేరు, గ్రౌండ్లో జరిగే చేతలు వేరు. ఎగ్జాంపుల్ ఫక్తు ఉదాహరణ ఇది అనమాట. ప్రతి నియోజకవర్గంలో మీరు చూడండి, రాష్ట్ర వ్యాప్తంగా సడన్గా మీరు సడన్గా ఉన్న పలంగా ఏదో ఒక రైస్ మిల్లుకి వెళ్ళండి. బాగా పేరు మోసిన రైస్ మిల్లులు కొన్ని ఉంటాయి. వలపర్ల, స్వర్ణ, అద్దంకి, ముళ్ళమూరు, పెదపరిమి, ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో లేదా 2-3 నియోజకవర్గాలకు ఒక రైస్ మిల్లు అయినా సరే బాగా పేరు మోసినవి ఉంటాయి. అక్కడికి వెళ్ళి చూడండి సడన్గా రేషన్ బియ్యం ఎన్ని ఉంటాయో. సో అక్కడికి ఎవరు వెళ్ళరు, చూడరు. ఏదో నామమాత్రంగా విజిలెన్స్ వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు నెలకు 1-2 లెక్కల్లోకి చూపించాలి కాబట్టి నామోషిగా నామమాత్రంగా 1-2 చూపిస్తారు. కానీ జరగాల్సినవి జరిగిపోతాయి అన్నమాట. థ్యాంక్ యూ.